ప్రజలందరి దీవెనలతో శాసనసభ్యుడిని అయ్యానని తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పాలేరు ప్రజలు పెట్టిన భిక్ష అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజల కోరిక మేరకు మంత్రి అయ్యాని అన్నారు. ఖమ్మం జిల్లా మహమ్మదాపురంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు. 5 ఏళ్లు ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని నిలదొక్కునే అవకాశం తనకు ఇచ్చారని, తను పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుపేద వైద్యం కోసం 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనేకమైన అవాక్కులు చవాకులు పేలాయి. ఏముంది, సుమారు 94 లక్షల మంది అప్లై చేసుకుంటే 47 మందికో 45,000 మందికో ఇస్తున్నారు అని. మేము అలా మాయమాటలు చెప్పటం మా చేత కాదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తెల్లారిపాటికల మాట మార్చి ముఖ్యమంత్రిగా మేము సీట్లో కూర్చోలేదు. ఒక మాట ఇస్తే ఇందిరమ్మ రాజ్యంలో మాట అంటే 100కి 100% సాధ్యమయ్యే మాటే ప్రజలకు హామీ ఇస్తుంది. ఇచ్చిన మాటని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రజలకు నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది.